ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు వచ్చే శనివారం రోజు మనకి చంద్రగ్రహణం ఉంది అని చెప్తున్నారు. ఏ సమయంలో చంద్రగ్రహణం ఉంది అండ్ మనం పాటించాల్సిన నియమాలు ఏంటంటారు? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిత బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. మనకు ఈ సంవత్సరం మొత్తం 4 గ్రహణాలు వచ్చాయమ్మా. అందులో 3 గ్రహణాలు మన భారతదేశానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి గ్రహణాలు. ఈ చంద్రగ్రహణం మాత్రం మన భారతదేశానికి పాక్షిక చంద్రగ్రహణంగా సూచించడం జరిగింది. ఈ చంద్రగ్రహణము హైదరాబాద్ పట్టణంలో తీసుకుంటే, అంటే జ్యోతిష ప్రకారం కనుక తీసుకుంటే ఇది రాత్రి సమయంలో పడుతుంది. చంద్రగ్రహణం 1:05 గ్రహణం పట్టేటటువంటి సమయం. మనకు 2 రకాలైనటువంటి స్నానాలు ఉంటాయి. పట్టు స్నానము అని చెప్పేసి, విడుపు స్నానం అని చెప్పేసి. గ్రహణం పట్టేటటువంటి సమయంలో చేసేటటువంటి స్నానాన్ని పట్టు స్నానము అని అంటారు. అంటే మామూలుగా 1 గంట వరకు స్నానాది కార్యక్రమాలన్నీ చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి ప్రధానమైనటువంటిది విడుపు స్నానం కూడా ఉంటుంది. గ్రహణం విడిచిన తర్వాత చేసేటటువంటి స్నానము. అయితే ఇది 1:05 మనం గ్రహణం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఈ గ్రహణ సమయం వచ్చేసి మనకు 1:44 వరకు స్పర్శాకాలము అని అంటారు. అంటే దాన్ని పట్టుకునేటటువంటి గ్రహణము. అలాగే మధ్యకాలము అని చెప్పేసి కూడా ఉంటుంది. ఆ మధ్యకాలం వచ్చేసి మనకు 1:44 ఉంటుంది. స్పర్శాకాలం వచ్చేసి 1:06 ప్రారంభమవుతుంది. 1:06 స్పర్శాకాలంతో పాటు అదే రకంగా మధ్యకాలము 1:44 వరకు, అలాగే మోక్షకాలము 2:25. అంటే పూర్తిగా గ్రహణాన్ని విడిచేటటువంటి సమయము 2:25 మనకు ఈ యొక్క మోక్షకాలం అనేటటువంటిది వస్తుంది. పూర్తిగా ఆ గ్రహణ సమయం ఉండేటటువంటి సమయాన్ని కనుక చూసుకుంటే 1:37 వరకు ఈ గ్రహణ సమయం అనేటటువంటిది లెక్కించబడింది. ఆ సమయంలో చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. జపాదులు కానివ్వండి, హోమాదులు కానివ్వండి, లేదా గురు దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు గురు జపం కానివ్వండి. ఇది అంటే దీక్షా బలాన్ని పెంచుకోవడానికి ఈ గ్రహణ సమయం అనేటటువంటిది చాలా ఉత్కృష్టంగా ఉపయోగపడుతుంది. గ్రహణము అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్స్ కలిగించేశారు ప్రతి ఒక్కరు. కానీ గ్రహణము మన జీవితంలో ఎన్నో రకాలైన శుభాలను చేకూర్చేటటువంటిది అని చెప్పేసి కూడా జ్యోతిష గ్రంథం నిర్ణయం చేయడం జరిగింది. అంటే ఏ విధంగా శుభాన్ని ఇచ్చేటటువంటిది అంటే మంత్రదీక్ష చేసుకోవచ్చు. అంటే మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఉత్తేజింపజేసుకోవచ్చు. అంటే రెట్టింపు ఫలితాన్ని పెంచుకోవచ్చు. రెండవది విశేషమైనటువంటి మంత్రబలాన్ని పెంచుకోవచ్చు. మంత్రబలము అంటే ఇప్పుడు చాలామంది బ్రాహ్మణులే ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఎంతోమంది బ్రాహ్మణులు నమ్మి వస్తారు. అలాంటి వారికి మంత్రజపము అనేటటువంటిది రెట్టింపు చేసుకోవడానికి, ఎవరైనా బాధతో వచ్చినటువంటి వారికి శీఘ్రంగా ఉపశమనం ఇవ్వడానికి ఈ గ్రహణం చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. అంటే ఈ గ్రహణ సమయంలో మంత్రజపం చేస్తే మనం అనుకున్నటువంటి పని తప్పకుండా నెరవేరుతుంది. ఎవరైనా మనం ఆశ్రయించినటువంటి వాళ్ళకు మనము జ్యోతిషం చెప్పేటప్పుడు, అమ్మ నీకు ఈ పని అవుతుంది అన్నప్పుడు, మన నోటి నుంచి వచ్చే శబ్దం అవుతుంది అన్నప్పుడు గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటూ ఉంటాయి. అంటే మనలో ఉన్నటువంటి శక్తిని పెంపొందించుకోవడానికి ఈ గ్రహణ సమయం ఉపయోగపడుతుంది. గ్రహణ సమయంలో తప్పకుండా నదీ స్నానం కానీ, కూప స్నానం కానీ, సముద్ర స్నానం కానీ చేయాలని శాస్త్రము. కానీ ఇది రాత్రి సమయంలో పడుతుంది కాబట్టి అలా వీలు లేనటువంటి వారు ఇంట్లో కూడా స్నానం చేసేటటువంటి వారు గోదావరి క్షేత్రాన్ని తలుచుకోవాలి. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకొని ఆ విధమైనటువంటి నీటితో స్నానం చేస్తే కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అందులోనూ ఈ గ్రహణం వచ్చేసి అశ్విని నక్షత్రంలో పడుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహణం చూడకుండా ఉండేటటువంటి వారు మేషరాశి వారు, తులారాశి వారు, మీనరాశి వారు, ఈ 3 రాశుల వారు గ్రహణాన్ని చూడకూడదు. మిగతా రాశుల వారు చూసుకునే రాశి వాళ్ళకు ఇబ్బంది ఏం లేదు. అంటే దీంట్లో ఎలా ఉంటుందని మధ్యమ స్థానం ఉంటుంది. అలాగే చూసేటటువంటి వారికి కూడా కొన్ని రాశులు ఉంటూ ఉంటాయి. చూసినా కూడా దానికి వాళ్ళకి ఎలాంటి దోషం ఎఫెక్ట్ అనేటటువంటిది ఉండదు. అలాగే ఈ యొక్క మేషరాశి వాళ్ళు కూడా చూడకూడదు. అలాగే అశ్విని నక్షత్ర జాతకులు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఎందుకంటే అదే నక్షత్రంలో పడుతుంది కాబట్టి అలా చూస్తే కనుక దోషభూయిష్టము అని చెప్పేసి శాస్త్రము. అలాగే ఈ యొక్క గ్రహణ సమయంలో చాలా నియమాలు చెప్పడం జరిగింది. ఆ నియమాలు ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి.
హైదరాబాద్ పట్టణంలో కూడా గ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణం అనేటటువంటిది భారతదేశం అంతటా కనిపిస్తుంది. కాబట్టి భారతీయులందరూ కూడా సనాతన ధర్మం విలువలు పాటించే ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణ నియమాలు పాటించవలసి ఉంటుందమ్మా. అండ్ ఎస్పెషలీ మనకి గ్రహణం పట్టేటప్పుడు చాలామంది కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి పాటించాల్సిన నియమాలు ఉంటాయి కదా గురుగారు, అవి ఏంటి గురుగారు? మనకు గ్రహణ సమయంలో ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వారు ముఖ్యంగా భోజనాది నియమాలు పాటించాలి. అలాగే గ్రహణ సమయం అంటే గ్రహణ వేదలు అనేటటువంటివి ప్రారంభమవుతాయి. అంటే దాని గ్రహణ ఘోష అని అంటూ ఉంటారు. ఘోష అంటే ఏంటి అంటే మనకి ఏదైనా ఆపద ముంచుకొస్తుంది అని తెలిసినప్పుడు మనం కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటాము. అలాగే చంద్రుడు దేనికి కారకుడు అంటే మనకు కారకుడు అని చెప్పేసి జ్యోతిష శాస్త్రం నిర్ణయించడం జరిగింది. అంటే మనస్సు మీద ప్రభావితం చూయించేటటువంటి వాడు, ఔషధాల మీద ప్రభావితం చూయించేటటువంటి వాడు, ప్రకృతిలో ఉండేటటువంటి వాతావరణం మీద ప్రభావితం చూయించేటటువంటి వాడు చంద్రుడు. ఆ చంద్రుడికి గ్రహణం పట్టేటటువంటి సమయంలో చంద్రుడు ఘోషిస్తూ ఉంటాడట. అంటే బాధ కలుగుతూ ఉంటుంది అని చెప్పేసి దీనికి మనం భాషలో చెప్పుకోవాలంటే అలా ఘోషించేటటువంటి సమయము 4 గంటల నుండి ప్రారంభమవుతుంది. అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు, బలిష్టంగా ఉన్నటువంటి వారు తప్పకుండా 4 గంటల వరకు భోజనాది కార్యక్రమాలు చేసేసుకోవాలి. అలాగే మీరు అన్నట్టుగా ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళు దాదాపుగా 8 గంటల వరకు భోజనాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. దానిపైతే అసలు భోజనం లాంటివి ఏమీ తీసుకోకూడదు. అంటే ఘన పదార్థాలు ఏమీ కూడా తీసుకోకూడదు. అంటే మామూలు వాటర్ అట్లాంటివి తాగొచ్చు, కానీ మనం భోజనం చేసేటటువంటి వస్తువులు మాత్రం ఏమీ కూడా ముట్టకూడదు. అలాగే ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వారు ప్రధానంగా ఆ రోజున ఇల్లు దాటి బయటకు వెళ్ళకూడదు. ఒకే సమయంలో ఒకే ప్లేస్లో కూర్చుంటే చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహణ సమయంలో చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కాంతి తరంగాలు ఏవైతే ఉంటాయో, లేదా దాని నుంచి వచ్చేటటువంటి అతి నీలలోహిత కిరణాలు ఏవైతే ఉంటాయో అవి భూమి మీద పడేటప్పుడు ప్రెగ్నెన్సీ మరీ ముఖ్యంగా పిండం మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ఆ సమయంలో అటు ఇటు కదలడం వల్ల కానీ, లేదా ఎక్కువ అజాగ్రత్తగా ఉండడం వల్ల కానీ ఆ ప్రెగ్నెన్సీ ఉండేటటువంటి పిండానికి ఏదైనా ఎఫెక్ట్ జరిగే అవకాశం కానీ, లేదా పుట్టబోయేటటువంటి బిడ్డ అబ్నార్మల్గా పుట్టడం కానీ, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎటు కదలకుండా ఒకే సమయంలో కూర్చోండి. ఆ సమయంలో గ్రంథాలు చదవడం కానీ, బుక్స్ చదువుకోవడం కానీ, ఆధ్యాత్మిక విషయాలు చదువుకోవడం కానీ, పురాణాలు, ఇతిహాసాలు, అనేక విధమైనటువంటి దేవతా గ్రంథాలు చదువుకోవడం ద్వారా పుట్టబోయేటటువంటి బిడ్డ కూడా చాలా అద్భుతంగా పుడతాడు, మంచి నాలెడ్జ్తో పుడతాడు, ఎన్నో రకాలైనటువంటి తెలివితేటలతో పుడతాడని కూడా కొన్ని గ్రంథాలు. అంటే మనం ఆ గ్రహణ సమయంలో మన మైండ్ సెట్ ఎలాగైతే ఉందో ఆ మైండ్లో ఉన్నటువంటి ప్రభావాలను కూడా బిడ్డ మీద పడుతూ ఉంటాయి. అంటే పాజిటివ్నెస్ ఎక్కువగా తీసుకుంటే ఆ యొక్క పాజిటివ్నెస్ బిడ్డ మీద కూడా పడేటటువంటి అవకాశాలను, పుట్టబోయేటటువంటి సమయంలో కూడా చాలా తెలివివంతుడుగా పుడతాడని చెప్పేసి కూడా ఉంటుంది. కనుక ఈ ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వాళ్ళు 8 గంటల వరకు భోజనాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఆ పైన ఏమీ కూడా తీసుకోకుండా ఒకే ప్లేస్లో కూర్చుంటే కనుక ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమా.